సీరియస్ డిస్కషన్ చేద్దాం. నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉందో ఒక నియోజకవర్గం పేరు చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఎక్కడ బీజేపీ గెలవగలిగే పరిస్థితి ఉంది, ఒక నియోజకవర్గం పేరు చెప్పండి. మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్లో, ఉత్తర మహబూబ్ నగర్లో ఎక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం ఉందో ఒక పేరు చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బలమైన పట్టుందో చెప్పండి. దాదాపు ఉన్న 119 నియోజకవర్గాల్లో 50-60 నియోజకవర్గాల్లో ప్రాపర్ సీరియస్ బీజేపీ క్యాండిడేటే లేనప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఏ రకంగా చెప్పగలుగుతారు? ఫైనల్గా చెప్పండి. ఒక మాట చెప్పన్నా, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మీకు లీడర్లు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీ నీకు లీడర్ ఎక్కడున్నాడు? నువ్వు పోటీ చేసేవాడు ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే స్టేచర్ ఉన్నాడు ఎక్కడున్నాడు? 63 ఎమ్మెల్యే గెలవలేదా? ప్రజలు అనుకుంటే లీడర్లు పుట్టుకొస్తారు. తెలంగాణ ఏర్పడిన భావోద్వేగం నన్ను మొత్తం చెప్పండి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎక్కడ పగటి బాగవుతున్నాడని చెప్పిండ్రు, కాకి బట్టలు వేసుకొని ఏదో యాక్షన్ చేస్తారని చెప్పిండ్రు, ఈ యాక్టర్లను చూసి ఓటేస్తారని చెప్పిండ్రు. కానీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. భారతీయ జనతా పార్టీకి కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇలా ఈ అధికారంకి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇలా అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రం బాగుపడే ఆస్కారం ఉందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల్లో సెటిల్ అయిన ఒపీనియన్ అండి ఇది. అందుకని ప్రజలు అనుకుంటే అవుతారు తప్ప. ఇప్పుడు నేను పార్టీ అనుకుంటే కూడా ముఖ్యమంత్రి గాను, ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. అంటే మా పార్టీ అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్న దాన్ని ఇంతకుముందు నేను చెప్పిన, ప్రజలు భారతీయ జనతా పార్టీ కోటేయాలని చెప్పి అనుకుంటాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎవరినైనా ముఖ్యమంత్రి చేస్తానంటే డెఫినెట్ అయ్యే ఆస్కారం ఉంది. సో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాడు, 100% వస్తుంది. దాన్ని ముఖ్యమంత్రి అవుతారా? నేను ముఖ్యమంత్రి అవుతానంటే కోరిక పక్కన పెట్టాడు. కోరికలు చాలా ఉంటాయి, కోరికలు అయితే చెప్పండి. ఓపెనింగ్ కోరిక ఉందా? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందా లేదా? ఎమ్మెల్యే అనే వ్యక్తి మంత్రి కావాలని కోరుకుంటాడు, మంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని కోరుకుంటాడు. ఈ కోరికలు అవి. ఈట రాయరు సపరేట్ ఉందా అంటే ఏం చెప్తాను నీకు? అలా కాదు, ఒక రాజకీయ లక్ష్యం ఉండాలి కదా. ఆ రాజకీయ లక్ష్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలనేటువంటి బలమైన కోరిక ఉంది. అదే ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి అవ్వాలని బలమైన కోరిక. నేను ఎట్లా చెప్తా? మీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. మా పార్టీ కదా, మా జాతీయ పార్టీ, మాకు అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్ ఈటల రాజేంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.